గవర్నమెంట్ వాళ్ళైతే మనకి ఆధార్ ఇంటర్న్‌షిప్ 2025 అయితే మనకి స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. సో, ఇక్కడ మీకు ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కానీ, లేదంటే మీరు స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ ఇంటర్న్‌షిప్ ఇది. ఈ ఇంటర్న్‌షిప్‌కి అయితే గైస్ మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీస్ అయితే లేదు. అండ్ మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. జస్ట్ మీకు ఈ ఎంబీఏ గాని, మీ గ్రాడ్యుయేషన్ ఎవరైనా సరే మీ పర్సెంటేజ్ చూసి మీకైతే ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోండి. లేట్ అయితే చేయకండి గైస్. సో, ఇక్కడ మీకు సాలరీ వచ్చేసి స్టార్టింగ్ మీకైతే 40,000 నుంచి మీకైతే వస్తుంది. ఎందుకంటే ఇవి మన గవర్నమెంట్ ఇంటర్న్‌షిప్స్ కాబట్టి మీకు స్టైఫండ్ అనేది మనకైతే చాలా ఎక్కువైతే ఇస్తారు ఫ్రెండ్స్. సో, చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వెంటనే అప్లై చేసుకోవడం ట్రై చేయండి. వీడియో దాకా స్కిప్ చేయకండి గైస్. అండ్ నాదైతే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు. సో, చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఇంటర్న్‌షిప్స్, వర్క్ ఫ్రమ్ హోమ్స్ మీ ముందుకే తీసుకొస్తాను. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. యూఐడిఐఏ అంటే ఇక్కడ మనకి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మంచి ఆధార్ కార్డ్ వాళ్ళైతే మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చాలా మంది ఇలాంటి ఏదో ఫేక్ అని అనుకుంటారు. ఫేక్ అనుకున్న ఎవరైనా నేను మీకు లైవ్ గా చూపిస్తాను. మీరు చూడండి ఒకసారి, మీ పైన మనకి uidai.government.in మనకి ఇక్కడ ఇంటర్న్షిప్ మనకి వాళ్ళే అఫీషియల్ గా పేజ్ లో రిలీజ్ చేశారు. సో, మీకు పేజ్ కూడా చూపిస్తామంటే మనకి అఫీషియల్ గా పేజ్ అనేది ఇలా ఉంటుంది. సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి పేజ్ మీరైతే వెరిఫై చేయండి. ఇదైతే ఎటువంటి ఫేక్ అయితే కాదు ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ అన్ని జెన్యూన్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో, ముందుగా మీరు ఇక్కడ ఎలిజిబిలిటీ అండ్ ఇక్కడ మీ క్వాలిఫికేషన్ మీరు చూసుకుని ఉంటుంది గైస్. స్టూడెంట్స్ హూ హావ్ అచీవ్డ్ మినిమం 60% మార్క్స్, అంటే మీరు స్టూడెంట్స్ ఎవరైనా సరే మినిమం మీకు 60% మార్క్స్ రావాలని చెప్తున్నారు. సిజిపి మీకు యావరేజ్ గా 6 రావాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎందుట్లో అంటే మనకి సెమిస్టర్ ఎగ్జామ్స్ లో ఆల్ సెమిస్టర్స్ లో మీకు ఇప్పుడు మనకి బీటెక్ వాళ్ళు చూసుకున్నట్టే మనకి మినిమం 60% మార్క్స్ రావాలని చెప్తున్నారు. అది కూడా గ్రాడ్యుయేషన్ మనకి టెక్నికల్ ఫీల్డ్స్, మీరు ఎందుట్లో ఏ ఫీల్డ్స్ లో అంటే బీటెక్ చదివిన వాళ్ళు బీఈ, బీ డిజైన్, బీ గ్రాఫిక్స్, సో ఈ సిమిలర్ ఫీల్డ్స్ మీరు ఎవరైనా సరే 60% మార్క్స్ రావాలని చెప్తున్నారు. ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు స్టూడెంట్ స్టడింగ్ ఫైనల్ ఆఫ్ ప్రీ ఫైనల్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్, అంటే గైస్ ఇప్పుడు మీరు స్టూడెంట్స్ ఎవరైనా సరే థర్డ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, ఫోర్త్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా ఈ ఇంటర్న్షిప్ కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ అయితే ఫ్రెండ్స్, స్టూడెంట్స్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు బీటెక్ కానీ డిగ్రీ కానీ ఎవరైనా సరే మినిమం మీరు ఒక లాస్ట్ 6 months నుంచి ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంటర్న్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు ఇంకో ఆప్షన్ తెచ్చారు. వాళ్ళు టెక్నికల్ ఫీల్డ్స్ లో మనకి ఎంటెక్ కానీ, ఎంఈ కానీ, మాస్టర్స్ ఇన్ డిజైన్ కానీ, మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ డిజైన్ కానీ, అండ్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్ లో ఇంకా మీకు సిమిలర్ గా ఏమైనా చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇంటర్న్షిప్ కు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. సో, దీని కూడా మనకి స్టూడెంట్స్ అనేది మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి వీళ్ళు కూడా ఇంకో ఆప్షన్ తెచ్చారు. మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, అంటే మీరు బీటెక్ 4 years కంప్లీట్ అయిపోయి ఇంకా 6 months నుంచి ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇంటర్న్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కామర్స్ కానీ, అకౌంట్స్ కానీ, బిజినెస్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకైతే ఇక్కడ అకౌంట్స్ కానీ, బిజినెస్ ఉంటాయి కదా, అడ్మిషన్ ఫైనాన్స్ కానీ, సో అంటే ఇక్కడ మనకి బీకామ్, బీసీఏ, బీఎస్సీ వీళ్ళు ఎవరైనా సరే డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదైతే మీకు మంత్లీ వీళ్ళు ఎంత ఇస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బీటెక్ కానీ, బీఈ కానీ, బీ డిజైన్స్ వీళ్ళు అయితే మనకి 30,000 మీకు స్టార్టింగ్ అయితే ఇస్తారు. అదే పోస్ట్ గ్రాడ్యుయేట్ టెక్నికల్ ఫీల్డ్స్ ఎంఈ కానీ, ఎంటెక్ కానీ వీళ్ళకైతే మనకి స్టార్టింగ్ మనకైతే 40,000 ఇస్తారని చెప్తున్నారు వాళ్ళు. అకౌంట్స్ కానీ, బిజినెస్ కానీ, ఫైనాన్స్ చేసిన వాళ్ళకైతే 20,000 మీకు స్టార్టింగ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో, ఇట్లా మీకు పిహెచ్డీ చేసిన వాళ్ళకి 50,000 మీకు స్టార్టింగ్ అయితే ఇస్తారు. సో, చాలా మంచి అప్డేట్ ఫ్రెండ్స్. చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు అయితే ఫస్ట్ మీరు చూసి ఫుల్ వీడియో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికైతే మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, కంప్లీట్లీ ఫ్రీగానే అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు పేజ్ నెంబర్ 10 చూసుకున్నట్టు మనకి డిస్క్రిప్షన్ ఒక పీడిఎఫ్ లింక్ అయితే ఇస్తాను. సో, ఫస్ట్ మీ వీడియో ఫుల్గా చూసి మీరైతే అప్లై చేసుకోండి ఫ్రీగానే కాబట్టి. ఖచ్చితంగా చూస్తున్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోండి గైస్. మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, నెక్స్ట్ ఇక్కడ మీరు అడ్రస్ ఆఫ్ ది కరస్పాండెంట్స్. సో, ఇక్కడ మీరు ప్రజెంట్ మీరు ఉంటున్న ఎగ్జాక్ట్గా మీరు ఎక్కడ ఉన్నారో సో అక్కడ మీ కరెంట్ అడ్రస్ ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ వర్కింగ్ ఉన్న కాంటాక్ట్ నెంబర్, మీ ఈమెయిల్ వర్కింగ్ ఉన్నది ఇవ్వండి. మీకు మెయిల్స్ కానీ, ఫోన్స్ కానీ మీకు అయితే వస్తుంటాయి. సో, మీ వర్కింగ్ ఉన్నది మాత్రమే ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఎట్లా ఉందో అట్లాగే ఇక్కడైతే రాయండి. రాసాక మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ 12th onwards ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు వాళ్ళు. 12th అంటే ఇక్కడ మీకు ఇంటర్, ఎగ్జాక్ట్ గా మీరు ఇంటర్ తో సహా ఇక్కడ మనకైతే రాయాలని చెప్తున్నారు వాళ్ళు. సో, ఇక్కడ మీరు ఇంటర్ ఎక్కడ చదువుకున్నారో, ఇక్కడ మీరు ఏ ఎంపీసీ కానీ, బైపీసీ కానీ ఏం తీసుకున్నారో, ఇక్కడ డిసిప్లైన్ అంటే మీ సబ్జెక్ట్స్ అవన్నీ ఇక్కడ మీద రాసి ఇక్కడ ఇయర్ ఆఫ్ జాయినింగ్, సో మీరు ఏ ఇయర్ లో జాయిన్ అయ్యారో, ఏ మంత్ లో జాయిన్ అయ్యారో ఇంటర్ అనేది రాయండి ఇక్కడ. నెక్స్ట్ కంప్లీట్ మీకు ఎప్పుడు కంప్లీట్ అయిందో ఇంటర్ ఇక్కడ ఇయర్ రాసి
ఇక్కడ మీకు సిజిపి ఎంత వచ్చిందో ఇక్కడ రాయండి. సో అట్లా ఇక్కడ మీరు ప్రతిదీ దాంట్లో రాయండి ఫ్రెండ్స్. ఇక్కడ 10th, ఇంటర్, బీటెక్, ఎంబీఏ ఎవరైనా సరే ఇక్కడ ప్రతిదీ మీద ఫిల్అప్ చేయండి. లాస్ట్ లో ఇక్కడ మీకు మీ డేట్ అండ్ మీ సిగ్నేచర్ డైరెక్ట్ మీరైతే వాళ్ళకైతే పంపండి guys. ఈ అప్లికేషన్ అనేది మీరు ఎవరికి పంపాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈమెయిల్ ఐడి, ఆ ఈమెయిల్ ఐడి డైరెక్ట్ గా మీరు మీ రెజ్యూమ్ అండ్ ఈ అప్లికేషన్ అటాచ్ చేసి డైరెక్ట్ గా వాళ్ళకైతే ఆన్లైన్ లో పంపించాలి. మీరు ఎటువంటి నెట్ సెంటర్ వెళ్ళి ఆఫ్లైన్ లో ఇదంతా లాంగ్ ప్రాసెస్ మీకు అయితే ఏం లేదు ఫ్రెండ్స్. సింపుల్ గా మీరు జస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్ గా ఎంఎస్ వర్డ్ లో మీరు డైరెక్ట్ గా మీరు ఇందులో టైప్ చేసి ఇవన్నీ మీరు వాళ్ళకైతే ఆఫ్లైన్ లో పంపించేయాలి. సో సారీ మీరు ఆన్లైన్ లో డైరెక్ట్ వాళ్ళకైతే పంపించాలి ఈమెయిల్ ఐడికి. గైస్ ఇదైతే మీకు ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు, నేనే మీకు స్వయంగా ఫోటోషాప్ కోర్స్ అయితే నేర్పిస్తున్నాను ఫ్రెండ్స్. అసలు ఫోటోషాప్ కోర్స్ నేర్చుకుని మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇంట్లోకి వచ్చి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ గా ఫ్రీలాన్సర్ గా వర్క్ అయితే చేయొచ్చు. మీరు ఒక thumbnail చేస్తూ ఈజీగా డేకి 500 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు ఒక thumbnail కి. సో ఇలా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే నేర్చుకోండి, మీకు తెలుగులో లైవ్గా నేను నేర్పిస్తున్నాను. స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, కాల్ చేయండి, ఎనీ టైం నేనైతే మీకు రెస్పాండ్ అయితే అవుతాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే నాకైతే అడగండి ఫ్రెండ్స్. అండ్ హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి ఎవరికైనా సరే వాకిన్ ఇంటర్వ్యూస్ కానీ వర్చువల్ ఇంటర్వ్యూస్ లింక్స్ కావాలి సరే డిస్క్రిప్షన్ మన జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అందులో జాయిన్ అయిపోండి. మీరు ప్రతిరోజు మనకి గ్రూప్లో అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినందుకు లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అందరికీ రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.